ఆరాధించడానికి దేవుడు మనకు మంచి అవసరం ఇచ్చిన కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఈరోజు మీకందరికీ తెలిసిన ఒక వాక్యం చదువుతున్నాడు. మత్తాయి సువార్త 11వ అధ్యాయము 28 నుండి 30 వరకు. మత్తయి సుసమాచార 11వ అధ్యాయం నేను మీకు విశ్రాంతి కలుగజేశాను. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకున్నది, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. స్తోత్రం చెప్తే ఆమేన్. ఈ వాక్యం అందరికీ తెలుసు. ఈ వాక్య సంస్థకు జాడించింది. కయ్యారి ఈరోజు ఏంటి ఈ వాక్యం చదివి ఏం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని మీ అనుకున్నారు, కానీ అది ఒక చిన్న విషయం ఉంది, అది బాగా వినండి. స్తోత్రం. అప్పుడే మీకు అర్థమవుతున్నది అని దేవునికి స్తోత్రం. ఆ వాక్యం చదివినప్పుడు మీకు ఏదైనా అర్థమైనట్టుగా ఉండే చెప్పడంతో ఒక వాక్యం పుర్లా సమర కోణ భుజిపారులే మొదటికి సరే అండి మీరు చెప్పదు. అందుకే నేను పోయిన వారములే ఒక వాక్యం చెప్పారు, ఈ రోజు ఒక వాక్యం చెప్పారు. దానికి ఒక సంబంధం లేదు. దాన్ని బట్టి విశ్వాసులకు ఏం చెప్పుతున్నారో తెలియదు. అందుకని ఇంకా వచ్చిన రోజుల నుంచి వారం నుండి కంటిన్యూ ఒక మెసేజ్ స్తోత్రం. అప్పుడు మీకు నేను చెప్తున్నారని మీకు అర్థమవుతున్నారు. అందుకని సంఘపడులు కూడా కొంత వాక్యములు తెలియదు. అజిత్ గారు ఏదో చెప్పారు, నేను అక్కడ చెప్పాను, వేరు కొర చెప్పారు. అది అలాగే చెప్పిన కాబట్టి ఏమవుతున్నారని సంఘ బిడ్డలకు వాక్యము నేర్పించలేదు. విశ్వాసం అనే వాక్యం బోలో బోలే జాని నాహి సత్యకి లాగి విశ్వాసం అనే ఏడసడి సత్యపాయి. అందుకని విశ్వాసులు అటు ఇటు అవుతున్నారు. అది ఇంకా రాకూడదని అనుకున్నాను నేను. అప్పుడు జీవన గొట్ట బోలి బాబికి అక్క కల్లి అసంద సప్తాడు సంధి కొయ్యపై చాంది ప్రైజ్లో చెప్పండి గట్టిగా. స్తోత్రం. 3 సంవత్సరం వరకు ఒకే విషయం చెప్పారు, విశ్వాసం. 3 వర్షం మరి ఎంతో గొట్టే విషయం విశ్వాసం. స్తోత్రం. ఎబ్రి పత్రిక 11వ అధ్యాయం పుస్తకం ఎబ్రి పత్రిక 11వ అధ్యాయం से पुस्तक रखा एवरी पुस्तक अगर अध्यय रखा मुम्बत मार को कहते अपना मान के नहीं प्रेज द लॉर्ड విక్రాంబరం ప్రైజ్ ద లార్డ్. సరే అండి, ఈ వాక్యము మళ్ళీ ఒకసారి కూడా చదవండి. ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా ఒకటి వచ్చారు ఏంటండి ప్రయాసపడి ప్రైజ్ ద లార్డ్. కోణాల ఒడియారే ఏ పరిశ్రాంత భారగ్రస్త లోకమానే ప్రయాసపడి. హలో, ఏది ప్రయాస పడుతున్నారు? All who are weary and heavy burdened by religious rituals. అది మన జీవితంలో సంబంధించి వాక్యం మనం చెప్తున్నా కాబట్టి మనం అలాగే చెప్తున్నారు. అవమానకర జీవనరే సేవాకి కనుక ఉంది. కానీ దేవుడు ఇక్కడ చెప్పిన మాట ఏమనగా మీకు తెలియాలి. ఇది యేసయ్య పలికిన మాట. ఇది జీసుక్రీస్తు కొయ్యమా కొత్త కోణకొచ్చింది. ప్రయాసపడి భారం మోసుకున్నారట. ఈ ప్రజలు మొత్తం ఏమవుతున్నారు? ఏ పరిశ్రాంత భారగ్రసి అనేది మనం కూడా ఏం చేసుకున్నారు? అది ఏమనకంటే మీరు తెలియాలి. అపోస్తల కార్యము 15వ అధ్యాయము 10 వచనం. ప్రేత పుస్తకం 15వ అధ్యాయం 10 పదం. అపోస్తల కార్యము సహోదరులు రాత్రి వేళ పౌలును సీలను 15వ అధ్యాయం 10 వచనం. మేయలేని కాడిని మోయలేని గాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారని. అంటే మనము మోయలేని, మన ప్రజలనే చెయ్యలేదు, మోయలేని కాడి అంటే ప్రజలు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనగా
వచ్చిన ప్రతి బిడ్డలు మోయలేని అదేంటి అది సడన్ బొగి నోతివా జువాలి ఆ తేడా కోణం మతం మతం కాదు వ్యవస్థ వ్యవస్థ ధర్మశాస్త్రము వ్యవస్థ గుడిక సేవను మోసి మోయలేకపోతున్నారు. హలో స్తోత్రం. ఏదైనా నీకు అర్థం అవ్వలేదు. ఒక రక్తవాద స్త్రీకి ముట్టితే పొద్దు నుంచి సాయంత్రం వరకు అపవిత్రమే. అది మనకు రక్తవాద స్త్రీ అంటే మీకు అర్థమయ్యే సమస్య అప్పుడు మనకు సమస్య జాడించుకుంటుంది. అటువంటి వాడు ఒక చెట్టుకు ముట్టితే అలాగే కాదు. మనం చేసిన క్రైస్తవుడు అని చెప్పిన నువ్వు చేసిన క్రియను చెప్పు. రక్తస్రావ స్త్రీ అంటే నీకు అర్థమైలేదు. రక్తం పారుతూ వస్తున్నా అదే ఏమనగా అలాగా ఏంటంటే ఆ అమ్మకి మాస్ నెలకి జరిగిన నెలసరి అది ఆ రక్తం ఆగిపోలే, అది కంటిన్యూ అవుతున్నారు. అలాగే కంటిన్యూ అలాగంటే ఒక అమ్మ ఒక చెట్టుకి ముట్టితే ఒకటి నీయే మోసుకొని తిరుగుతుంది. నువ్వే వ్యవస్థ నీయే చేసుకున్నారు. అలాగైతే అటువంటి కొన్ని స్త్రీలకి పిలిచి అడవిలోకి పంపిస్తే సరిపోతుంది. చచ్చిపోతాయి. ఏమది మోయలేదు కాబట్టి నేను చెప్పను, నీ చెప్పాను. మీకు అర్థమైందా లేదా? हमको मुझ पार्लर की नहीं बोले मत जोड़ा नहीं सेमती तो बहुनी माने गोटे गच्छर चूले गच्छ सुखी जब सेत के लगे सेमती समय रे बहुनी माने को समस्त को जंगल रे पटेल सब गच्छ नी गोड़े अट्टबंडी गाड़ी ఏం చేస్తున్నారు సెంటి జువార్ కు బాబే మోసం కొంచెం ప్రైజ్ గాడ్ అరే బాగా వినాలి ఈరోజు ప్రైజ్లో సాయంత్రం ఏం చేయకూడదు, పెరుగు తీసుకోవడానికి. పెరుగుని ఇంటి నుంచి వేరొక ఇంటికి నిన్నే మోసుకున్నారు. నీ మోసి ఇప్పుడు తిరుగుతున్నా. నిన్నే చూసి దేవుడు చెప్పింది, నిన్నే చూసి మారు మనసు పొంది బాప్తిసం పొందిన నిన్నే చూసి దేవుడు ఏం చెప్తున్నారు? ఇలాంటి మూఢనమ్మకాలు ఏం చెప్తున్నారు? ప్రయాసపడి వారం మోసిన వారా తమకు దగ్గర తీసుకొస్తుంది పరిశ్రాంత భారగ్రస్తలకు. పసుపు చేతులు ఏం చేయకూడదు. అందరూ వెనకలు ఉన్నవారు ఇక్కడ ఉన్నారా? నన్ను ఒంటరిగా వదిలేసి పంపించకూడదు. పసుపు ఏం చేయకూడదు. చేతికి తీసుకోరు. ఇస్తే ఏమవుతుంది? పసుపు చేతికి తీసుకోరు. నీయే బాగా మోసుకొని తిరుగుతున్నట్టు. నా చేతికి ఇవ్వండి, ఒకటి ఇవ్వండి, తన మీద బట్టలు కొంటే బట్టలు రాసేస్తారు. ఉప్పు చేతకే చెయ్యకూడదు. ఏమవుతమ్మా? ఈ దేనితో కొట్టాలి. ఆఖరే మారలే బాసన లాగి చేతికి కొట్టితే కంపు, దాన్ని బట్టి మైకితో కొట్టుతా. అందుకే మైకితో కొట్టుతున్నా. నీయే ప్రయాస పడుతున్నారు తల్లి. ఇప్పుడు అటువంటి ఏ చెయ్యొద్దు. అలాగని మనకే కీడు జరగదే. हमको किसी नहीं जहाँ खोले भी प्रभु को धन्यवाद। అయ్యో గారికి చూస్తే నన్ను తల కూడా మొక్కడా. బైబిల్ ఏం చెప్తున్నారు?
దేవుడు తప్ప మరి ఎవరు నీ కాదండి. ప్రకటన గ్రంథంలో యోహన్న గారు దేవదూతలకి కాలు ముట్టినప్పుడు నన్ను ముట్టొద్దురు, ఆరాధనకి పాత్రుడు దేవుడే. మొత్తం చూవన్నాయి ఆరాధన అంటే తెలుగులో చెప్తే అర్థం అవ్వదు కాబట్టి అంటే ఎంత కుక్క తోక మైకచ్చికి వెనకకి తెలియలేదన్నట్టు ఈ తోక ఎన్ని కొట్టాలేదని అంద అది తీసినప్పుడు అంద నీ మారదు తల్లి, నీ పరలోగా చేరదు తల్లి. ఇది ఇటువంటి ఆచారాలు మనకి లేదు. అది పాత నిబంధన సిద్ధాంతము, అది సిద్ధాంతం మనకి లేదే. అది పురాతన నిబంధన ఆచార గుడికి మనకి నాయి. అందుకే దేవుడి నా దగ్గరకిరా. భారం మోసిన వాడు మా దగ్గరికి ఇది మోసి అదన్నీ చెప్పడానికి అయితే ఇస్రాయేలు చేయను మొత్తం చెప్పాలంటే సమయం కాదు. ఆడు చేయనది ఆచారాన్ని స్తోత్రం. అందుకని మీరు హిందువుల నుంచి వచ్చిన కాబట్టి అక్కడి నుంచి కొన్ని వస్తు పట్టుకొని వచ్చారు. అర్థం అవ్వలేదు. అబ్రహాము ఐగుప్తు దేశంలోకి దిగారు. ఐగుప్తు దేశంలోకి వచ్చినప్పుడు ఎవరికి దొరికింది? తోటి భార్యగా హాగర్ దొరికింది. ఎవరికి దొరికింది? అబ్రహాము ఐగుప్తు దేశంలో వచ్చినప్పుడు ఎవరికి దొరికింది? ఆగానికి దొరికింది. నీ కూడా మారు మనసు పొందినప్పుడు వదలలేని ఏదో ఒకటి పట్టుకొని నీ కూడా తీసుకొని వచ్చారు. అప్పుడు నీ నాన్న ఎలాగైతే కూతురు అలాగ చెయ్యదా? అలా కుడుకు అలాగ చెయ్యదు. నేనే నీకు చెప్తున్నా. అబ్రహాము దిగి వచ్చినప్పుడు అక్కడ తీసుకొని వస్తే కూతురు కొడుకు కూడా అక్కడికి దిగి వస్తా వట్టి చేత వస్తావా? నా నాన్న ఒక్కటి తీసాను, నేను 5 తెచ్చి నల్ల చెత్త సాగు బాబా గొట్టె దొరికినాయిలే 3 పాంచిటా దొరికినాయి. ప్రయాసపడుతున్నారు. ఆ సిద్ధాంతం మనకి లేదు. ఏంటండి యేసు చెప్పింది? ప్రయాసపడి ఆడికి ఇంకా ప్రయాసపడినవేంటే దేవుడికి విశ్రాంతి దినం. విశ్రాంతి దినము విశ్రాంతి దినం ఏది రోజు? శనివారం. ఆ రోజు వారేం చేసుకున్నారు? ఇంటిలో వంట చేయకూడదు. అంటే 2000 అడుగు దూరము ప్రయాణం చెయ్యకూడదు. వాక్యం లేదు, అంటే సమయం లేదు. అందుకంటే స్తోత్రం కర్ర తీసుకోవడానికి వెళ్ళకూడదట. అనగా పని పాటి చేస్తే రాళ్ళతోని ఏం చేయాలి? అదే అయితేనండి ఈ రోజు చర్చ ఆ సిద్ధాంతం ఇప్పుడు ఉంటే ఎందుకంటే ఎన్ని ఆదివారం మోసలేను కాబట్టి జోడి ఉన్నా కాబట్టి మోస नौती जगारे जोड़ी पास द्वारा तुम्हें पहुंच जाए మనకి కాదు విశ్రాంతి. ఆ దుర్యోదశ కాండము 5వ అధ్యాయం 15వ వాక్యం. దుర్య వివరణి 5వ అధ్యాయంలో పొందరపద వేగిపడం. నీవు ఐగుప్తు దేశమందు దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బహు బలము చేతను రాజుల చేతి చేతను అక్కడి నుండి రప్పించనని జ్ఞాపకము చేసుకొనుము. అందుచేతను విశ్రాంతి దినము. అప్పుడు విశ్రాంతి దినం ఎవరికి? అదే
ఇశ్రాయేలు ప్రజలకి వాక్యం వింటే ఒకసారి కూడా. అందుచేత విశ్రాంతి దినమున ఐగుప్త దేశమందు దాసుడిగా ఉంటినప్పుడు నీ దేవుడైన యెహోవా దాగు బలము చేత చాతన చేతి అక్కడ నుండి నిన్ను రప్పించారు నీ జ్ఞాపకం చేయడానికి అదే విశ్రాంతి దినము. అప్పుడు ఎవరికి ఇచ్చారు విశ్రాంతి దినం? మనం ఇశ్రాయేలు పౌరులు ఏంటి లేదు, సంబంధం లేదు. అదే అలాగే బైబిల్ చెప్తున్నారండి. లేదు లేదు, బైబిల్ ఏం చెప్తున్నారు అది చెప్పాలి కదా. ఎందుకంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 11వ వాక్యం త్వరగా చదువు. 11, 12 కలిసి చదువుతుంది. కాబట్టి స్పీడ్ కలిపో. 7 విషయం అక్కడ రాయబడి ఉంది. ఆ కాలమందు ఇశ్రాయేలు సగా పౌరులు కాదు. మనము స్తోత్రం చెప్పండి. అప్పుడు ఇశ్రాయేలు పౌరత్వం మనకు సంబంధం లేదు. ఇశ్రాయేల్ లోకమానకు సైతం అవమానకి సంబంధం ఉన్నాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకని మనం విశ్రాంతి దినము స్తోత్రం అదన్నీ షార్ట్. కొలొస్సే పత్రిక 2వ అధ్యాయము 16, 17 వాక్యం కూడా చదవండి. కొలొస్సే పత్రిక 2వ అధ్యాయము 16, 17 త్వరగా. మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నిండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను విషయములు పండుగ అమావాసి విశ్రాంతి దినము అని వాటి విషయములోను నైనను తీర్పు తీర్చిన అవకాశం లేదని ఇది ఏది పండుగ అమావాసి విశ్రాంతి దినం రాబో వాటిని ఛాయ కాని స్వరూపం క్రీస్తువే. నిజ స్వరూపం క్రీస్తే. ఎవరి నీడ వెనకల వాస్తవం వెనకల మనకు నీడ అవసరం లేదు. ఒరిజినల్ క్రీస్తువే. ఇది పండుగ మొత్తం ఏదండి. నీడ అక్కర్లేదు. వాస్తవ యేసువే. మరి గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఆయన దగ్గరికి వచ్చే నీకు రెస్ట్ ఉందట, విశ్రాంతి ఉందట. ఇప్పుడు వెలిగినట్టుగా ఉంది. జీసుకుల పక్కగా వేసిన తుమ్మకు విశ్రాంతి పాయిపోట అర్థముది పనులన్నీ. ఏ వాస్తవ దగ్గరికి నీ వస్తే నీకు ఏ కలుగుతున్నది? విశ్రాంతి కలుగుతున్నది. హల్లెలూయా. అది కొంత సమయం తర్వాత ఇలాగ చప్పడబట్టాలి మీరు. స్తోత్రం కలిగి. అందుకని యేసయ్య దగ్గరికి వచ్చిన వాడికి ఏముందండి అమ్మ? చెప్ప విశ్రాంతికి ఇంగ్లీష్ నిజం. యేసయ్య దగ్గరికి వచ్చిన నాకేముంది? రెస్ట్ ఉందని చెప్పు. దేవునికి స్తోత్రం కలిగిన. అందుకని పరిశ్రమించి ఎన్న వేదన పడినా నీవు యేసయ్య దగ్గరికి వస్తే నీకు విశ్రాంతి ఉంది. యేసయ్య దగ్గరికి వచ్చిన వాడికి ఏముంది? విశుద్ధ
పక్కగా వచ్చిన కోణ విలువ విశ్రాంతి విశ్రాంతి ఒకటి వారానికి ఉన్న విశ్రాంతి ఏనండి ఆది కాండము 2:2 ఆది పుస్తకం దూయిరం 7 రోజు దేవుడు తను చేసిన పనిని 7వ దినములుగా సంపూర్తి చేసి తను చేసిన పని అంతటిని 7వ దినమున విశ్రాంతి తీసుకున్నాడు. ఇక్కడ ఇప్పుడు డౌట్ నీకు వచ్చింది. వినండి విశ్రాంతి దిన అబ్రహాముకి లేదు, యాకోబుకి లేదు, ఇస్సాకి లేదు, వారికి లేదు. మోసగారు ధర్మశాస్త్రం ఎప్పుడు పొందుకున్నారో అప్పుడు నుండి కొందరు చెబుతున్నారు. అప్పుడు యేసయ్య కాలం నుండి పచ్చి అమ్ముతాం సమయటారే ఆరంభించి పొలికొట్టాను కొంచెం ఇచ్చో స్తోత్రం. బైబిల్ సెమిది కొహొన్నా జీసు ఆజ్ఞ దల సమర కొట్టి ఆజ్ఞ విశ్రాంతి దిన పాలన 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఒక దినము దేవుడు చెప్పారు దాన్ని ఏం చేయాలి. మనకు కొందరికి మనకి లేదురా సంఘ బిడ్డలకి చాలా మందికి ఏం లేదు. 24 గంటలు పని, 360 పని. మన సంఘముల కొందరికి దేవుడు విశ్రాంతి పొందారు కానీ పొందరు. నీ పొంది ఏ పొందారు తల్లి చెప్పు. నీ పొంది ఇప్పుడు కూడా రూపు కూడా లేదు, పొందారు కదా. యేసయ్య పొందారు కాబట్టి అన్ని మనకు ఉన్నది. యేసయ్య పొందిన కాబట్టి కూర్చిన భూమి కూడా ఆయన విశ్రాంతి పొందిన వాళ్ళ జరిగింది. విశ్రాంతి పాయల ద్వారా మీకేం లేదు, ఏటు లేదు. మొత్తం సంచి పడిపోయినప్పుడు డబ్బులు మీరు జీతం తెచ్చి వచ్చినది ఓట సంచి. ఏ సంచి అండి? చిరిగిన 1 కేజీ పడిపోతే వెంటనే తెలిసిపోతుంది. ఈ కొంచెం పోలు తెలియదు. అడమ్మా চিরিগিনা বনারে আনুচ্ছন্দিত টিকে টিকে গলে জনা পড়িবার বেশি পড়লে জনা পড়িব। তথাপি কৌছি মুই టికే టికే పలు కొంచెం కొంచెం పోతున్నారు. ఇప్పుడు కూడా ముట్టినట్టుగా నడుస్తున్నారు. అరే బాబు, అరే నీ శాంతి లేదా? కన్న ముద్ర కన్న అదకంటే ఎవరి పాట పాడతారు పాడుతున్నట్టు శనివారం దిన కామ కొరకు జగతే మాటలు మాట ఆడిచోతి 10,000 నెలకి వచ్చినప్పుడు ఏముంది? అందరూ ఇంకా 2,000 కూడా అప్పు. నీ ఇంటి నుంట కొట్ట దేవుడు ఏం చేస్తున్నారు? చెప్పిన దేవుడు చెప్తున్నారు ఏం చేస్తుంది? నీ సంపాదించినది నేనేం చేస్తుంది? పుస్తకం జరిగింది. ఆమె అణుచుంది సాబు కోణ కొడుతుంది. ప్రభు आदिगाडर पुंगिदेला पुंगिदेला समर मनुष्य सजीव है किंतु तुम्हें आनिवाटा पुंगिलेगा पूरी तरह सुबह आदिगाडर मनुष्य की దేవుడు ఊదారు అప్పుడు
బ్రతికేది. ఇప్పుడు ఊరేరు ఉన్నది మొత్తం పోయింది. అదే అదే మరి గట్టిగా స్తోత్రం చేయతానే. దొరికిందా? 1:9 అగ్గాయి నాకు తెలుసు 1:9. విస్తారముగా కావాలని మీరు ఎదురు చూచితిరి కాక కొంచెమే పండెను, మీరు దానిని ఇంటికి తేగా నేను దాన్ని చెదరగొట్టి తిని ఇందుచేతనని యెహోవా అడుగుచున్నాడు, నా మందిరము పాడై ఉండగా. No. You look for much harvest, but it comes to little. Even when you bring it to home, I blow it away. అదే విస్తారముగా కావాలని కొంచెమే పండెను, మీరు దానిని ఇంటికి తేగా. అందుకని తెలుగులో తేడా రాయను కాబట్టి మీది కూడా తేడా ఉంది. Bring it to your home, I will blow it away. నేను ఊది పడేస్తాను. నేనేం చేశాను? ఊది పడేస్తాను. యేసు నామములో ఈ రోజు దేవుడి సన్నిధికి తిరిగిరా. నేను విశ్రాంతి దినం రెస్ట్ చేస్తా. ఊదిన మొత్తం తిరిగి రమ్మని చెప్పు. దేవుడు ఊదిన మొత్తం ఇంటికి వచ్చిన గాక మరి ఊదిపోయినది, ఈ కుటుంబం ఊదిపోయినది, పారిపోయినది. ఈ రోజు తిరిగి వచ్చిన నీకేం ఆశ నాకేం ఆశ ఉందండి చెప్పండి. నీకైతే ఎక్కడైనా పనికి వెళ్తే 300 దొరుకుతుంది. జోడి పాటకి ఏం దొరుకుతుంది? ఏ ఆశ ఉందండి? కడుపు పెరిగిన తప్ప, నా కడుపు పెరిగిన తప్ప ఎండిపోలే. నీకు అర్థమైందా లేదని దేవుడి దగ్గరికి నీకు వస్తే నీకు రెస్ట్ దొరుకుతుంది. అన్ని నీ వేదని అన్ని ఈ రోజు మారిపోదుగా. ఈ రోజు విడుదలని ఇంటికి జరగట, మరి విశ్రాంతి ఇంటి లోపలికి రాదు. ప్రభు దాని తోడుగా వస్తున్నారు. ఎక్కడెక్కడ మీటింగ్ అడితే ఏదైనా జరుగుతున్నారు. జోడిపాటు కార్లు అంతే దిగారు కదా, అందుకని ఆధారం పెట్టి పంపించినాం. కొన్నిట్లో మంచిగా కూడా దానికి రాకి చెప్పారంటే నీ విత్తనం వేసిన వాడు ఎవరికి చూడరు, వర్షంకి ఆడికి చూడరు. నీ పని అయ్యడమే. అది ఎలాగే ఆగుతున్నా నాకు తెలియదు. అరే ఈ రొట్టి తుమరు రొట్టి కొనకలు వరచి పానీ ఎంత బాగా వెక్కేసి సాత్తు కూడా. ప్రసంగి పుస్తకం 11వ అధ్యాయం 2-3 వాక్యంలోని కిందకి చదవదండి. మేఘములకి చూసిన వాడు ప్రసంగి ప్రసంగి 11వ అధ్యాయం ప్రసంగి 11-12 ଓଡ଼ିଆରେ ଉପଦେଶକ 11వ అధ్యాయం ତାର ତିନି ଚାରିପଦ సరే కిందకి కిందకి వర్షంతో నిండి ఉండగా అవి భూమి మీద దాని పోయును. రాను దక్షిణముగా పడినను ఉత్తరముగా పడినను అది పడిన చోటే ఉండెను. గాలిని గుర్తుపట్టువాడు వెత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు. చూడాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునని నీకు తెలియదు. గాలి ఏ త్రోవకు వచ్చునో మొదటి వచనం చూడండి. మొదటి నీ ఆధారం నేల
ఏంటంటే నీ ఆహారం నీళ్ళ మీద వేయుడి, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును. అదేంటమ్మా Cast your bread. ఆమేన్. 7గురికి 8 భాగము పంచిపెట్టుము. ఆమేన్. 7 ಎಡಮಣ್ಣುಗರಿಗೆ ಪಂಚಪಟ್ಟದು ಸಾತುಗಳು 85 90 ಭಾಗ ಕೊಡು ನೆಕ್ಕಿದೆ ಅಲ್ಲಿ ಅರ್ಥ చెప్పండి అమ్మా. Cast your bread on the surface of water, for you will find it. తెలుగులో చెప్తున్నారంటే ఇంగ్లీష్ బ్రెడ్ అగ్రి చేయాలి, రొట్టెని ఏం చేయాలి. అది నీళ్ళు అని చెప్పినది మనుషుల గురించి. నీ యేసయ్య బ్రెడ్ నీ ఏం చేయాలి, యేసయ్య వాక్యమైన బ్రెడ్ నీ మనుషుల మీదకే చేయాలి. పంచి పెట్టడం మాత్రం కాదు, పెట్టితే అది 7 8 నీ దగ్గరికి పెట్టడానికి ఉంటే ఇవ్వడానికి దేవుడు ఉన్నాడు. హలో, పెట్టడానికి నీ ఉంటే తిరిగి ఇవ్వడానికి ఒక్క బ్రెడ్ పంపిస్తే తిరిగి 7 ఎనమంటికలు వస్తుంది. ఒడియార పొర్రే ఏకపోతాం କାରଣ ଅନେକ ଦିନ ଉପରେ ତାହା ପାଇବ। 7 ଜଣଙ୍କୁ ବଞ୍ଚାଅ, 8 ଜଣଙ୍କୁ ଅଂଶ ବିତରଣ అని చెప్పండి. ଜଳ ବୋଲି କହିବାଟା କଣ ଅଛି? ମନୁଷ ବୋଲି କହିଲେ ବାକ୍ୟ ମାନେ ସେଟା ରୋଟି ବୋଲି କହିବାଟା ବାକ୍ୟକୁ ତୁମ ମନୁଷ୍ୟ ମାନଙ୍କର ଉପରେ ପକେଇଦେଲେ ସେଇଟା ତୁମର ପାଖକୁ 7 ଗୁଣ 8 ଗୁଣ ଆସିବ। ଆମେ చెప్పండి, అదే చెప్పండి. నేను చెప్పిన మాట ఏంటంటే అమ్మా రెస్ట్, రెండవది యేసయ్య దగ్గరికి వచ్చిన విశ్రాంతి పొందుకున్న వాళ్ళని చూడండి. రాత్రి నిద్ర ఉన్నవాడు మాత్రం గట్టిగా అబద్ధం చెప్పొద్దు. మంచం మీద అట్టి తిరిగిన వాడు స్వార్థం చెప్పొద్దు. మనసాగిన దగ్గరికి వచ్చే ఇంకా ఇక్కడ విశ్రాంతి దొరకలే, ఇంకొక విశ్రాంతి అది దానియాలకి 12వ అధ్యాయము 13వ నువ్వే 12వ దానియాలే ఎల్లి విశ్రాంతి పొందుకో. పురస్కార పాయివారు మంది బాగుడి వస్తాగిదా దానియేలు గ్రంథం అక్కడ ఒక మాట, నువ్వే దానియేలు అంత్యకాలము వరకు విశ్రాంతి అంది కాలాంతరందు నీ మందిరోని నిలిచి ఉండి But as for you, Daniel, go away until the end of your life, for you will rest and rise again. For your allotted inheritance at the end of the day. Rest. అది ఎంతవరకు తిరిగి రావడానికి చెప్పండి. నేను చెప్పండి, చచ్చిపోయిన వాడికి చూసి చెప్పు, ఆడికి రెస్ట్ ఇచ్చారు తిరిగి రావడానికి. అది ఎందుకు తిరిగి యేసయ్య ఏం చెప్పుకొని తర్వాత అందరు వెళ్ళిపోవున వాడే, కానీ యేసయ్య తిరిగి వస్తాడు. అందరూ వస్తారని చచ్చిపోయిన దేవుడు బిడ్డలు కూడా తిరిగి అడవారు
जीसु मेरी हसीबो हमें भी मेरी हसीबो समस्त लोग मेरे जीवा लोगो हमें हसीबो आमेन आमेन తిరిగి వస్తారు విశ్రాంతి ఇంకా నేను చెప్పినది స్తోత్రం కొంచెం తగ్గు మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29, 30. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నాను. యేసయ్య దగ్గరికి వస్తే దొరికిన విశ్రాంతి. ఇంకా